మీ నాన్న పేరు వల్ల నీకు తప్పిస్తే వడ్డీ కూడా కట్టి కావాలని చవటమే. మీరంతా పెద్ద రైతులు, మళ్ళా ఏదో పౌరుషాలు ఉంటాయి. బెంగ బెంగులు లేదు కానీ మీసాలకు సంబంధం లేదు. ఒంట్లో సిగ్గు శరం చీము నెత్తిలేని ఇలాంటి ఎవరికి ఎందుకురా వ్యవసాయం? పోయి ఎక్కడైనా చచ్చావనుకో ఆ పంట వేస్తాను ఈ పంట వేస్తాను నీరుగావుగా ఏ మిగిలింది చేతికి చిక్కు తప్ప వానికేమన్నాడా? ఏంటి సార్ మీరు కూర్చోవాలి. అయ్యా మీరు ఇప్పటికే చాలాసేపు మాట్లాడారు, కూర్చోండి సార్. మీరు ఇలా చేపల మార్కెట్లో గొడవ చేస్తుంటే మన అసెంబ్లీ లైవ్ ప్రోగ్రామ్ టీవీలో చూసే వాళ్ళంతా మెంబర్స్ ను చిన్న చూపు చూస్తారు సార్. అధ్యక్ష మీరేం కంగారు పడకండి. ఈ రాష్ట్రంలో ఎప్పుడో గాని కరెంట్ ఉండట్లేదు కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రజలు టీవీలో చూసే అవకాశమే ఉండదు. గౌరవనీయులైన ప్రతిపక్షం వారు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క మేము రోజుకు 4 గంటలు తగ్గకుండా కరెంట్ ఇస్తున్నా సంతృప్తి లేకుండా మీరిలా నిందలు వేయడం శోచనీయమని నేను మనవి చేసుకుంటున్నాను. ఈ ప్రభుత్వం పనితీరేం బాగలే. ఒక పక్క రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఈ రాష్ట్రం ఈ ప్రభుత్వం హయాంలో నాశనం అయిపోతుంది. ఊరుకోవయ్యా బాబు, మందే రూలింగ్ పార్టీ, మీకింకా ప్రతిపక్షం బుద్ధి పోనట్టుందే. మర్చిపోయినానయ్యా అధ్యక్ష, క్షమించాలా. అలవాట్లో పొరపాటు. నేను రూలింగ్ పార్టీ మెంబర్నని మర్చిపోయినాను. ఈ ప్రభుత్వం చాలా చక్కగా పనిచేస్తుంది అని సగౌరవంగా తెలియజేసుకుంటున్నా అధ్యక్ష. అధ్యక్ష, రోజు రోజుకి పెరుగుతున్న ఆత్మహత్యలను నిషేధించడానికి ఒక చట్టం తేవాలి.
ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆడవారి అత్తలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని కోరుతున్నాను. నువ్వు కూర్చోమ్మా, నువ్వు నోరిపితే నసబెట్టేస్తావు. అదేంటి అధ్యక్ష, మమ్మల్ని ఇళ్లలోనూ మాట్లాడినవరు, అసెంబ్లీలోనూ మాట్లాడినవరా? అందుకే మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొస్తే మేము కూడా మీలాగే ఎక్కువ మంది కలిసి వచ్చి గొడవ చేయగలుగుతాం. అమ్మా ఇక మీరు కూర్చోవాలి. అధ్యక్ష, ముందు మీరు రాష్ట్రాన్ని ఎన్ని ముక్కలుగా వీలైతే అన్ని ముక్కలు చేసేయండి. లేకపోతే ఎందరో రాజకీయ నాయకులు పని పాట పదవి పాడు లేకుండా నిరుద్యోగులు అయిపోతున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిందే, అప్పుడు కానీ మాకు మంచి పదవులు రావు. మీరు కూర్చోండి. సైలెన్స్ ప్లీజ్, సైలెన్స్ ప్లీజ్. Come on, boys. Ready, ready. 1, 2, 1, 2, 1, 2, 1, 2. Move, move. 1, 2, 1, 2. Come on, boys. Come on, come on, come on. Ready, ready, ready. 1, 2, 1, 2, 1, 2. అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య. పాప వడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు. భలేగుంది బావా. అయితే నీకు రాబందు చలపతని టైటిల్ బాగుంటది అనమాట. చాలా బాగుంటది. అప్పిచ్చినప్పుడు ఆపద్బాంధవులం, తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులం. మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది, రాయాల్సింది మాత్రం రాయరు. ఈ పేపర్ వాడు ఒక నెల బిల్లు కట్టి 2వ నెల కట్టకపోతే ఎత్తాడా పేపరు? ఆడి డబ్బాడికి విలువ. మేము మాత్రం డబ్బు అడిగేసరికి రాక్షసులు ఇళ్లలో అయిపోతాం. మరి బాబు ఎళ్ళకోలేంట్రా నాకు. నువ్వు కూడా వదలవు కదా, డబ్బు వస్తున్నా డాన్స్ టెర్రస్ అతికిస్తుంది నువ్వే కదా. సర్లే, సౌండ్ తగ్గించేసుకోమా. సౌండ్ తగ్గించి కాఫీ అయ్యిందా? ఒరే సీన్ గా ఇలా రారా. అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో. నమస్తే అంకుల్. ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని, ఏదిరా నా వడ్డీ ఏం చేసావు? అదా బాబాయ్, దుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చేస్తా. నేను అడిగింది ఎంబో కాదురా, నా వడ్డీ. అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్. అలాగే లేరా, వచ్చేకే ఇచ్చేకే తట్టుకెళ్ళి. అది కదా అంకుల్. వచ్చే నెల అసలు ఇవ్వలేదనుకో, ఒంటి మీద బొచ్చు ఉంటది, ఆ బట్టలు ఇది అది కూడా ఉండదురా బాబు, వెళ్ళిపోరా. పొద్దుటి నుంచి 10 కిల్లీలు వేసుకున్నాక ఇప్పుడు ఎట్టుకొస్తున్నావు మొదటి కాఫీ. వచ్చే లోపే మీకు అంత తొందర అయితే ఎలాగండి? తీసుకోండి కాఫీ. ఏంటి మీ మొహానికి ఆ నల్ల కళ్ళ జోడు? మీరు ఏదైనా కాలేజీ కొన్నాడు అనుకుంటున్నారా? మీకు ఆ సూట్ అవ్వలేదు, తీసేయండి. ఆహా, కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు. అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు. మీ ఆడవాళ్లే ఎంత, ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల్లో జుట్లు ఎరపోసుకుని జిడ్డు ఆడుతూ ఉంటారు. బయటికి వెళ్ళేసరికి ఫ్యాషన్ పెరేట్లు చేసేస్తారు. పెళ్లిళ్లలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్స్టిక్లు రుద్ది వగలిపోతా ఉంటారు. పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి, ఇక నన్ను వదిలేయండి. అలా వదిలేసే అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవత్తనో చేసుకుందును. ఏం చేస్తున్నా నీ కూతురు? పొద్దుననగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది, ఇంతవరకు ఇల్లు చేరలేదే. తను చూసినాయి కదా బాగా వెళ్ళింది. హాయ్ శ్రీను. శ్రీను హాయ్. ఏంటి? నేను చూసి చాలా రోజులైంది కదా, షాప్ కి వెళ్తూ వెళ్తూ. చూసావు కదా, చూసి ఏం చేస్తావు? నువ్వేదో మూడవుట్లో ఉన్నట్టున్నావు, వస్తాను. అవును మంచిది, వెళ్ళరండి. చూసి వెళ్దామని వచ్చాడంట, రొక్కు ఫోటో వేసుకుని తిరుగుతా ఉంటాడు. மிஸ்டர் என்ன போயிட்டே இருக்கீங்க? கியூல உட்காருங்க. ఇంతమంది కూర్చుంటే కనిపించట్లేదు కాబోలు. కనిపించారు. సో వాట్? మిస్టర్ ఏంటి రికమెండేషనా? లేదు. ఓహో, క్యాష్ పార్టీనా? లేదండి. బంధువులు ఎవరైనా ఉన్నారా? లోపల జిఎం ఆఫీస్. என்னங்க அவர் பாட்டுக்குள்ள போயிட்டு இருக்காரு, நம்மள காலையில இருந்து கியூல உட்கார்ந்துட்டு இருக்கோம், நீங்களே ஒன்னும் பேச மாட்டீங்களா?